తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. 103 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం అక్షయ పాత్ర సహకారంతో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించే గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ని చెక్ చేశారు. నియోజకవర్గంలో 5.83 కోట్లతో 28 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి, ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణానికి, 10 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామంటున్న సందేశాన్ని దేశానికి ఇవ్వాల్సి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధికి ఆడబిడ్డలు అండగా నిలవాలని కోరారు. ఆడబిడ్డలు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధికి డోకా లేదన్నారు. అభివృద్ధి కోసం మేమంతా ఒక్కటే, మేము కలిసి మెలిసి ఉంటాం, మేము రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామని ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వాలి. మీరందరూ అండగా నిలబడాలి. ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, మన పిల్లల తలరాత మార్చే అవకాశం వచ్చింది. మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యే అవకాశం వచ్చింది. మన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి ఈ రాజ్యాన్ని నడిపే అవకాశం వచ్చింది. దీన్ని జార విడుచుకుంటే ఇక మళ్ళీ ఎన్నడూ తిరిగి రాదు. మా ఆడబిడ్డలందరూ అండగా నిలబడాలి. ఈ కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలి. మీరందరూ అక్కలారా అండగా ఉంటారు కదా? ఉంటారా? ఉండేటోళ్ళందరూ చప్పట్లు కొట్టురు. మా అక్కలు గట్టి కొట్టాలి. ఇక మా వాళ్ళకి భయం వస్తుంది. వాళ్ళు ఉన్నా లేకున్నా మా ఆడబిడ్డలు ఉంటే ఆటోమేటిక్గా ఈడ అన్ని గెలుస్తాం. ఇక వాళ్ళు ఇష్టం ఉన్నా లేకున్నా ఎట్లయినా మన ఎంబడి వచ్చి లైన్లో నిలబడతారు. అభివృద్ధి స్థానిక ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల రోజున ఈ చీర కట్టుకుని లైన్లో నిలబడి ఇందిరమ్మ పాలనకు ఓటేయాలన్నారు. ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ ఆడబిడ్డల చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు, గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేసి రావాలి. మా అక్కలందరికీ ఒకటే సూచన, ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకు వచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి, మీ సోదరుడిని ఆశీర్వదించండి. ఎందుకంటే ఆ చీరను 10 రకాల డిజైన్లు చేపించి ఏ చీర మా ఆడబిడ్డలకు బాగుంటుందని 10 రకాలుగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం